హలో అండి, నా పేరు సురేష్ అండి. ఇప్పుడు వరకు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ గురించి, అలాగే ఆబ్జెక్ట్ యొక్క అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్స్ గురించి తెలుసుకుందామండి. ఈరోజు మనం క్లాస్ గురించి తెలుసుకుందామండి. క్లాస్ గురించి చెప్పే ముందు మీకు కొన్ని డేటా టైప్స్ చూపిస్తానండి. సో ఆల్రెడీ మనం ఇక్కడ డేటా టైప్స్ని కొన్ని ప్రింట్ చేసి చూపించాము, చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తామండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని తీసుకున్నాం. సో ఇది మనకి ఇంటిజర్ అని తెలుసు. దాని టైప్ని ప్రింట్ చేస్తే ఇక్కడ చూసారా, క్లాస్ ఇంట్ అని వచ్చింది. అలాగే మనం లిస్ట్ని టైప్ ప్రింట్ చేస్తే క్లాస్ లిస్ట్ అని వచ్చింది. సో అలాగే స్ట్రింగ్ అని చేస్తే క్లాస్ లిస్ట్ అని వచ్చిందండి. సో అలాగా మనం ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా సరే, పైథాన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని మనం కానీ టైప్ ప్రింట్ చేసామనుకోండి, క్లాస్ ఆ టైప్ ఏంటి అని వచ్చింది అనమాట అండి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, ప్రతి ఆబ్జెక్టు క్లాస్తో లింక్ అయి ఉందండి. సో అసలు మనం ఈ క్లాస్ని ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఈ క్లాస్ ఏంటి అనేది మన క్వశ్చన్ అండి. సో క్లాస్ ఏంటి అనేది మీకు చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. సో ఆ ఎగ్జాంపుల్ని బట్టి మీకు క్లాస్ అంటే ఏంటో ఈజీగా తెలిసిపోతుందండి. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి. ఇల్లు కట్టుకుంటున్నాం. సో ఇల్లు కట్టుకునే ముందు ఒక ప్లాన్ వేసుకుంటాం కదండి, అంటే ఇంటి ప్లాన్ ఒకటి ఉంటుంది కదండి. సో ఇంటి ప్లాన్ని ఫస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని చూసి, ఆ ప్లాన్ని చూసి బిల్డర్ వచ్చి ఆ ప్లాన్ లాగే కడతాడు కదండి. సో ఇక్కడ ముందు ప్లాన్ వేసుకోకుండా బిల్డింగ్ కట్టమండి, కరెక్టా కదండి. సో ఇదే ప్లాను, సేమ్ ప్లాన్తో ఇంకో బిల్డింగ్ కూడా కట్టచ్చు, సేమ్ ప్లాన్లో ఇంకో బిల్డింగ్ కూడా కట్టచ్చు. కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు అనుకోండి. బట్ కానీ మనం ఆ ప్లాన్తో మనం ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టచ్చు కదండి. సో ఇక్కడ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లానే క్లాస్ అండి. సో బిల్డింగ్ ఏదైతే కడుతున్నామో ఆ కట్టేది ఏదైతే బిల్డింగ్ ఉందో అదే ఆబ్జెక్ట్ అండి. సో ప్రతి బిల్డింగ్ ఒక ఆబ్జెక్ట్. సో ఇక్కడ క్లాస్ ఏంటండి, క్లాస్ ఒక డిజైన్ అనమాట. అంటే ఒక చెప్పాలంటే ఒక ప్లాన్. అంటే మనం ఏం చేస్తున్నాము, క్లాస్ అనే దాంట్లో ఒక ప్లాన్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే మన స్ట్రక్చర్ ఇలా ఉండాలి అని ఒక ప్లాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ తీసుకుని మల్టిపుల్ కాపీస్ని మనం ప్రింట్ చేయగలుగుతున్నాం అండి. ప్రింట్ అంటే మల్టిపుల్ బిల్డింగ్స్ని. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు క్లాస్ అని. మీకు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, కొంచెం అర్థమయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక బ్రిక్స్ వాడతామండి కదండి, బ్రిక్స్ వాడతాం కదా. ఇప్పుడు ఒక బ్రిక్ తయారు చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్రిక్ తయారు చేస్తున్నాం మనం. సో ఫస్ట్ బ్రిక్ తయారు చేసినప్పుడు దాని హైట్ ఎంత, విడ్త్ ఎంత, లెంత్ ఎంత, డెప్త్ ఎంత, అలా ప్రతిదీ కూడా మనం మెజర్ చేసుకుని ఒక మట్టితో బ్రిక్ తయారు చేస్తామండి. సో ఇప్పుడు రెండో ఇటుక తయారు చేయాలి. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ రెండో ఇటుకు కూడా పెడతామండి, పెట్టం కదండి. సో ఏం చేస్తాము, రెండో ఇటుకి, మూడో ఇటుకి, నాలుగో ఇటుకి, ఐదో ఇటుకి ప్రతిదానికి మెజర్మెంట్స్ తీసుకోవడం, కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా, ఇలా చేసుకుంటూ పోతే ఒక్కొక్క ఇటుకి ఎన్నాళ్ళు చేస్తామండి మనం. సో ఇది చాలా కష్టమైన పద్ధతి కదండి. సో కాబట్టి వాళ్ళు ఈ బ్రిక్ తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఏ సైజులో అయితే ఇటుక కావాలో ఆ సైజులో ఒక డై తయారు చేసుకుంటారండి. డై, ఆ డై మనకి క్లాస్ అండి. మనం తయారయ్యే డై ఉంటే చూసారండి. అంటే ఇప్పుడు డై అంటే ఏంటండి, ఒక బాక్స్ లాగా తయారు చేస్తారండి. ఒక చెక్కలతో బాక్స్ లాగా తయారు చేసి మనకి ఇటుకి ఎంత లావు ఉండాలి, అలాగే ఎంత వెడల్పు ఉండాలి, ఎంత, అలాగే లెంత్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, ఓకే, అలా ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక బాక్స్ని తయారు చేసుకుంటారు. ఆ బాక్స్లో మట్టి ఇలా వేసి కొంచెం నొక్కి ఆ తర్వాత ఇలా ఇలా బోర్లర్ ఇస్తారు. బోర్లించగానే మనకి ఆ ఇటుక షేప్ ఏదైతే ఉంటుందో ఆ అచ్చు మనకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ డైతో ఎన్ని ఇటుకలైనా సరే తయారు చేసుకోవచ్చు అనమాట, ఎన్ని బ్రిక్స్ అయినా తయారు చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటండి. ఇక్కడ మనకి ఈ బ్రిక్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ బ్రిక్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అండి. ప్రతి బ్రిక్ ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ క్లాస్ ఏంటండి, ఈ డై. సో ఈ డై ఉండటం వల్లే మనం బ్రిక్స్ని తయారు చేయగలుగుతున్నాం అండి. సో ఇక్కడ క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అండి, అదొక బ్లూ ప్రింట్ అనమాట. మనం రాసే కోడ్ ఏదైతే ఉంటుందో మనకి
అదే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. సో డాగ్ అనే ఆబ్జెక్ట్ మనం ప్రోగ్రామ్ రాస్తే ఒక్క డాగ్ గురించే రాయడం కాదండి. మన దగ్గర 10 డాగులు ఉంటాయి, 10 వాటికి 10 నేమ్స్ ఉంటాయి. 20 డాగులు ఉన్నాయి అనుకోండి, 20 నేమ్స్ ఉంటాయి. వాటికి 20 బ్రీడ్స్ ఉంటాయి. లేకపోతే ఒక 100 డాగులు అంటే 100 బ్రీడ్స్ ఉంటాయి. సో ప్రతి డాగ్కి సూటబుల్ అయ్యేలాగా మనం ఒక ఆబ్జెక్ట్ గురించి ఒక క్లాస్లో పెట్టి ప్లాన్ చేస్తాం అనమాట అండి. ఒక ప్లానింగ్ రాస్తాము. సో ఆ ప్లానింగ్ని బేస్ చేసుకుని మనం ఎన్ని డాగ్స్నైనా సరే ప్రింట్ చేసుకోవడం అంటే నా ఉద్దేశం ఎన్ని డాగ్స్నైనా సరే ఇదే క్లాస్తో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ప్రతి డాగ్ ఒక ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అర్థమైందండి మీకు? సో నాకు అది తెలిసి అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, సో నెక్స్ట్కి వస్తే మీకు అసలు మనకి ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంటంటే ప్రతి ఆబ్జెక్టు క్లాస్లోనే ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఆబ్జెక్టు క్లాస్లోనే ఉంటుంది అనమాట అండి, క్లాస్లోనే ఉంటుంది. సో అప్పుడు ఆ కోడ్ సింపుల్ కోడ్ రాస్తారు మీకు. సో క్లాస్లో ఎలా ఉంటుంది అని, ఎందుకంటే జనరల్ కోడ్ స్ట్రక్చర్ అనమాట అండి ఇది. సో సింపుల్గా మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అని, అంతేనండి. సో క్లాస్ అని చెప్పేసి ఫస్ట్ మనం ఇలా ఇవ్వాలండి. తర్వాత ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అని తీసుకోవాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్న తర్వాత డెఫ్. ఓకే, ఇక్కడ కొత్తగా ఉంటుందండి ఇది ఒక స్పెషల్ మెథడ్ అనమాట. దీని గురించి మీకు తర్వాత చెప్తానండి. సో ఫస్ట్ మీకు కోడ్ యొక్క స్ట్రక్చర్ చూపిస్తానండి. ఇందులో ఫస్ట్ ఇనిట్ అనేది కొత్తగా వచ్చింది మనకి, తర్వాత సెల్ఫ్ అనేది కొత్తగా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇక్కడ డాగ్ యొక్క నేమ్ ఏజ్ అని 2 తీసుకున్నానండి. ఓకే, సో ఈ రెండిటికి యాట్రిబ్యూట్స్ అనమాట. నాకు ఆ 2 యాట్రిబ్యూట్స్ అనమాట, డాగ్ యొక్క యాట్రిబ్యూట్స్. ఓకే, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. ఓకే, ఇప్పుడు యాట్రిబ్యూట్స్ని నేను మెన్షన్ చేశానండి. ఇప్పుడు బిహేవియర్ని మెన్షన్ చేయాలి. సో బిహేవియరు బార్క్ అని తీసుకున్నాను, అంటే అరిసిద్ది కదండి డాగ్. సో బార్క్ అని తీసుకున్నాను. దీనికి కూడా సెల్ఫ్ వచ్చిందండి. సో సెల్ఫ్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి అసలు క్లాస్ యొక్క కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే విషయం చూపించడం కోసమే ఇది రాస్తున్నానండి. ఓకే, సో ప్రింట్ ఫార్మాట్ చేద్దాము. ఓకే, కర్లీ బ్రాకెట్స్లో సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చి ఓకే సేస్ భౌ. ఓకే, సో ఇది ఒక మెథడ్ అండి, బిహేవియర్ అనమాట. సో బిహేవియర్స్ని మెథడ్స్ అంటారండి. ఓకే, సో యాట్రిబ్యూట్స్ ఇవి బిహేవియర్, ఇది బిహేవియర్. ఓకే, సో జనరల్గా కోడ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి, ఇదేనండి కోడ్. సో ఇక్కడ మనకి ఎన్ని యాట్రిబ్యూట్స్ కావాలంటే అన్ని యాట్రిబ్యూట్స్ రాసుకుంటాము. ఇక్కడ ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ రాసుకుంటాం, డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్. సో మనకు ఆబ్జెక్ట్ని ఎలా ఉందో చూసుకుని ఆబ్జెక్ట్స్కి ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ని ఇక్కడ మనం డిఫైన్ చేసుకుంటామండి. అలాగే యాట్రిబ్యూట్స్ ఎన్ని ఉంటే అన్నీ ఇక్కడ డిఫైన్ చేసుకుంటామండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా కాలప్ చేయాలి? సో ఓకే, సో కాలప్ ఎలా చేయాలండి? ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు డాగ్, నా దగ్గర ఒక డాగ్ ఉంది. సో ఆ డాగ్కి మై డాగ్ అని పెట్టుకున్నాను పేరు. సో ఇది ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఈ ఆబ్జెక్ట్లో నేనేం చేస్తాను, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో డాగ్ అనేది ఉంది కదండి, డాగ్ క్లాసు, ఆ క్లాస్ని నేను పాస్ చేస్తాను. సో పాస్ చేస్తే ఇక్కడ చూసారా, గమనించారా, మనకి సెల్ఫ్ డాగ్ నేము ఏజ్ అని చూసారండి. సెల్ఫ్ ఏమో డాగ్ అని ఉంది. డాగ్ అంటే ఏంటండి, ఈ క్లాస్ అనమాట. ఓకే, సో నేము ఏజ్ హైలైట్ అయ్యి ఉండండి, అంటే మనం ఈ రెండిట్లో ఏదైనా ఒక నేము ఏజ్ ఇవ్వాలి. సో నేమ్ వచ్చి పప్పీ అని ఇస్తాను. ఓకే, నేమ్ వచ్చి పప్పీ, రైట్. ఏజ్ వచ్చి 3. ఓకే, సో 3 years డాగ్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకోవాలి అని అంటే సో ప్రింట్ నేమ్ని ప్రింట్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, మై డాగ్ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ని కాలప్ చేస్తానండి. అలాగే మనకి ఫంక్షన్ కూడా కాలప్ చేయాలనుకోండి, ఈ బార్క్ని కాలప్ చేయాలనుకోండి, మై డాగ్ ఓకే
డాట్ బార్క్ అని చెప్పి ఫంక్షన్ రాస్తే ఇది కూడా కాల్ అప్ అవుతుందండి. ఇది మీకు బేసిక్గా కోడ్ స్ట్రక్చర్ చెప్పడం కోసమే ఇది రాశానంటే, అంతేగాని దీంట్లో పూర్తిగా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో కోడ్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఫస్ట్ క్లాస్ని డిఫైన్ చేయాలి. సో క్లాస్లో ఆబ్జెక్ట్ని రాయాలి. ఓకే, రాసిన తర్వాత కోలన్ ఇచ్చేయాలి. కోలన్ ఇచ్చిన తర్వాత ఒక ఇనిట్ ఫంక్షన్ రాయాలి. సో ఇనిట్ ఫంక్షన్ రాసిన తర్వాత దాంట్లో యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి. సో యాట్రిబ్యూట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని సెల్ఫ్ డిఫైన్ చేయాలి. చేసిన తర్వాత లోపల మెథడ్స్ ఏమన్నా ఉంటే ఆ మెథడ్స్ కూడా ఇక్కడ రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత ఈ క్లాస్ని కాలప్ చేయాలంటే ఇలా కాలప్ చేయాలి. సో మై డాగ్ అని చెప్పేసి ఇచ్చి డాగ్లో మనకి ఏదైతే ఉందో ఆ డేటాని పాస్ చేసిన తర్వాత దీన్ని ఇస్తే ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే నేమ్ కావాలంటే నేమ్ ప్రింట్ అవుతుంది, ఏజ్ కావాలంటే ఏజ్ కూడా ప్రింట్ అవుతుంది. చూడండి మీకు ఇస్తాను, ప్రింట్ మై డాగ్ డాట్ ఏజ్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి, అది కూడా రన్ చేశాను. పప్పీ సేస్ భౌ భౌ ఎందుకు వచ్చిందంటే ఈ ఫస్ట్ ప్రింట్ అయిందండి, ఇది ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ పప్పీ అని ఎందుకు ప్రింట్ అయిందండి, నేను నేమ్ని ప్రింట్ చేశాను. అలాగే 3 ఎందుకు ప్రింట్ అయిందండి, ఏజ్ని ప్రింట్ చేశాను. ఓకే, సో ఇది జనరల్ స్ట్రక్చర్ అండి. క్లాస్ని డిఫైన్ చేయాలంటే, ఒక ఆబ్జెక్ట్కి క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఒక జనరల్గా కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం ఇది చేశానండి. సో ఇప్పుడు మీకు క్లాస్ అంటే క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఎ బ్లూ ప్రింట్, ఒక బ్లూ ప్రింట్ అండి, అంతే. సో ఈ బ్లూ ప్రింట్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన దగ్గర ఉన్న డాగ్స్ బ్రీడ్స్ అవని, డాగ్ నేమ్స్ అవని, డిఫరెంట్ అంటే ఎన్ని డాగ్స్నైనా మనం ఇందులో ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. మనం డేటా ఇచ్చి ఎన్ని డాగ్స్నైనా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందండి మీకు? సో అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఓకే, నేను క్వశ్చన్ వేస్తున్నాను, కోర్స్ వీడియో ఇది, బట్ నాకేంటంటే మీరు కామెంట్ చేస్తే అర్థమైందా అని అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ క్లియర్గా ఇస్తారని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తుంటానండి. ఓకే అండి, సో మీకు ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే అందులో అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి. సో అందులో ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఓకేనండి, సో బాయ్ అండి.